మధ్యప్రదేశ్లోని కునో జాతీయ ఉద్యానవనంలో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన 5 ఏళ్ల గామిని అనే చీతా 5 కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఈ కూనల జననంతో భారత్లో మొత్తం చీతాల సంఖ్య 26కు చేరిందని తెలిపారు. కూనలకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి పోస్ట్ చేశారు. కునో నేషనల్ పార్కులో పులుల సంరక్షణ బాధ్యతలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భారత గడ్డపై చీతాలు పిల్లలకు జన్మనివ్వడం ఇది 4వసారి. తాజాగా జన్మించిన వాటితో కలుపుకుని మొత్తం 13 చీతా పిల్లలు భారత్లో పుట్టినట్లు అధికారులు వెల్లడించారు. గామిని భారత్లో ప్రసవించిన 4వ విదేశీ చిరుతగా, తొలి దక్షిణాఫ్రికా చిరుతగా గుర్తింపు పొందింది. భారత్లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు చీతా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా 2022లో నమీబియా నుంచి భారత్కు 8 చీతాలను తీసుకొచ్చారు. వీటిలో 5 ఆడ, 2 మగ చీతాలు ఉన్నాయి. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులోని ప్రత్యేక ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. రెండో విడతలో 2023 ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జ్వాలకు జన్మించిన 3 కోనలతో పాటు మొత్తం 10 చీతాలు వివిధ కారణాల వల్ల మృతి చెందగా ప్రస్తుతం కునో జాతీయ పార్కులో 26 చీతాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో 7 ఆడ, 6 మగ చీతాలతో పాటు 13 కోనలు ఉన్నాయి.